రానున్న సంక్రాంతి పండుగను దృష్టిలో ఉంచుకొని జాతీయ రహదారిపై రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉందని జిల్లా ఎస్పీ శరశ్చంద్ర పవార్ అన్నారు. చిట్యాల పెద్ద కాపర్తి పరిధిలో కొనసాగుతున్న ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనుల కారణంగా ప్రజలకు, హైవే ప్రయాణికులకు ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. 65వ నెంబర్ జాతీయ రహదారిపై చిట్యాల పెద్ద కాపర్తి ఫ్లైఓవర్ నిర్మాణ ప్రాంతాన్ని జిల్లా ఎస్పీ శరశ్చంద్ర పవార్ సోమవారం సందర్శించి అక్కడ జరుగుతున్న పనులు, ట్రాఫిక్ మళ్లింపు మార్గాలు, వాహనాల రాకపోకలను పరిశీలించారు. పండుగ రోజుల్లో ట్రాఫిక్ మరింత పెరిగే అవకాశం ఉన్నందున ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టాలని సూచించారు. అధిక రద్దీ కారణంగా సర్వీస్ రోడ్లపై ట్రాఫిక్ మళ్లించడంతో కొన్ని ప్రాంతాల్లో గుంతలు ఏర్పడి రోడ్లు దెబ్బతినడం వల్ల వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని ఎస్పీ ఈ సందర్భంగా గుర్తించారు. ఈ నేపథ్యంలో ప్రమాదాలు జరగకుండా తాత్కాలికంగా రోడ్డు మరమ్మతులు చేపట్టడం, ప్రమాదకర ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు, రిఫ్లెక్టివ్ సూచనలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రద్దీ ఎక్కువగా ఉండే సమయాల్లో అదనంగా ట్రాఫిక్ పోలీసులను నియమించడం, అవసరమైన చోట్ల డైవర్షన్ మార్గాలను స్పష్టంగా సూచించడం, రాత్రి వేళల్లో సరిపడా లైటింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు. ద్విచక్ర వాహనాలు, భారీ వాహనాల రాకపోకలు అధికంగా ఉండే ప్రాంతాలలో ప్రత్యేక పర్యవేక్షణ చేయాలని తెలిపారు. ఫ్లైఓవర్ నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తయ్యేలా సంబంధిత రోడ్డు నిర్మాణ శాఖ అధికారులు కాంట్రాక్టర్లతో సమన్వయం చేసుకుని ప్రజలకు ఇబ్బందులు తగ్గించేలా చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు. ప్రజలు ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ పోలీస్ శాఖకు సహకరించాలని కోరారు. ప్రజలు సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకునే విధంగా జిల్లా పోలీస్ శాఖ పూర్తిస్థాయిలో బందోబస్తు, ట్రాఫిక్ నిర్వహణ చర్యలు చేపడుతోందని ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ వెంట నల్గొండ డీఎస్పీ శివరాంరెడ్డి, నార్కట్పల్లి సీఐ నాగరాజు, ఎస్ఐ మధుబాబు తదితరులు ఉన్నారు.